జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సో జూన్లో జరగబోతున్న టెట్ ఎగ్జామ్కి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు? అవునా? సో కాంపిటీషన్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. అవునా? సో ఇలాంటి కాంపిటీషన్ తట్టుకొని మీకు మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ రావాలి అంటే బెస్ట్ షార్ట్ కట్ ట్రిక్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఈ వీడియోలో మనం బెస్ట్ షార్ట్ కట్ ట్రిక్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ స్కూల్ క్లోజ్ ఫర్ విజయదశమి ఫెస్టివల్ ఆన్ October 18th at 12 noon. After the vacation, it is opened on October 30th 9 a.m. So then the time in hours during which the school was closed for Vijayadashmi festival was. Okay, so question ni Telugulo kuda chudam. విజయదశమి పండుగ కోసం అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ఒక పాఠశాల మూసివేయబడింది. సెలవుల తర్వాత అక్టోబర్ 30న ఉదయం 9 గంటలకు పాఠశాల తెరవబడింది. అప్పుడు విజయదశమి పండుగ కోసం పాఠశాల మూసివేసిన సమయం గంటలలో. అవునా? ఎన్ని అవర్స్ స్కూల్ అనేది క్లోజ్ అయ్యింది అనేది మనకి క్వశ్చన్. అవునా? సో ఫస్ట్ క్లియర్గా చూడండి. 18th రోజు, ఓకే, సో క్లియర్గా చూడండి. 18th రోజు, సో ఎప్పుడు 12 noon అంటే 12 PM కదా, 12 PMకి స్కూల్ అనేది క్లోజ్ చేయబడింది. మళ్ళీ రీఓపెన్ ఎప్పుడు జరిగింది? 30 రోజు. అవునా? సో క్లియర్గా చూడండి. 30th రోజు, సో 9 AMకి ఓపెన్ చేశారు. అవునా? ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, కంప్లీట్ డేస్ తీసుకుంటున్నాను. అవునా? సో 18th నుంచి 30 వరకు, 1 డేకి మనకి 18th నుంచి 30 వరకు మనకి టోటల్గా 12 days కదా. అవునా? 12 days ఇంటూ ఈచ్ డే మనకి ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours. సో కంప్లీట్ క్యాలిక్యులేషన్ కనుక మనం చూస్తే 288 hours వస్తాయి. కానీ మనకి 12 PM వరకు 30th రోజు లేదు. అవునా? సో 9 AMకి ఓపెన్ అయింది. అంటే ఎన్ని అవర్స్ తక్కువ ఉంది? 12 PM కంటే 12 PMకి 9 AMకి మధ్యలో డిఫరెన్స్ ఎన్ని అవర్స్? ఓన్లీ 3 hours కదా. ఈ -3 చేయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 285 hours is the right answer. So క్లియర్గా చూడండి, ఆప్షన్ 2 is the right answer. Okay, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. Ramesh wants to fence a rectangular plot of length 100 meters and breadth 50 meters. The cost of fencing is 20 rupees per meter. Then the total cost of the fencing around the plot is. Okay, సో మనకేంటి, ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉంది, దానికి ఫెన్సింగ్ వేద్దామని అనుకుంటున్నాడు. అవునా? సో కాస్ట్ ఎలా పడుతుంది? 20 rupees per meter అనేది ఫెన్సింగ్ కాస్ట్ అనేది పడుతుంది. అయితే టోటల్గా ఫెన్సింగ్ వేయడానికి మనకు పట్టే కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. అవునా? సో క్లియర్గా చూడండి. ఫెన్సింగ్ అనేది మనం ఎక్కడ వేస్తాం? ఇది రెక్టాంగులర్ ప్లాట్ అనుకుందాం. అవునా? సో దిస్ ఈస్ ద రెక్టాంగులర్ ప్లాట్. ఫెన్సింగ్ అనేది ఎక్కడ వేస్తాం? ఇన్సైడ్ వేస్తామా, అవుట్ సైడ్ వేస్తామా? అవుట్ సైడ్ కదా. అవుట్ సైడ్ అంటే ఏంటి? పెరిమీటర్. అవునా? సో క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 2Dలో మనకు ఉండే ఫార్ములాస్ ఏంటి? అయితే ఏరియా పైన అడుగుతారు, లేకపోతే పెరిమీటర్ పైన. మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలా, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలా అనేది క్లియర్గా తెలుసు. ఫెన్సింగ్ అనేది మనం చుట్టూ వేస్తాం. చుట్టూ అంటే ఏంటి? పెరిమీటర్. అవునా? సో దీని చుట్టూ కాబట్టి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L + B. అవునా? సో దిస్ ఈస్ ద పెరిమీటర్ ఫార్ములా. అవునా? సో ఫెన్సింగ్ వేయడానికి పట్టే ఖర్చు ఎంత అంటున్నాడు? 2 × ఓకే L + B. లెంత్ ఎంత ఉంది? 100. బ్రెడ్త్ ఏమో మనకి 50 కదా. 100 + 150 ఎంత? మనకి 150. అవునా? సో కానీ ఇదేంటి, మనం ఫైండ్ అవుట్ చేస్తే జస్ట్ పెరిమీటర్ వాల్యూ వస్తుంది. చుట్టూ వేయడానికి మనకు కాస్ట్ కావాలి కాబట్టి మీటర్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? పర్ మీటర్కి 20 rupees కాబట్టి ఇంటూ 20 చేయాలి. సో దట్ ఈక్వల్ టు, సో 152 ఎంత? మనకి 300. 300 × 2 6000 rupees అనేది సో మనకి ఫెన్సింగ్ కాస్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి. రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు? ఏ మిల్క్ మ్యాన్ యాడ్స్ 400 milliliters of water to 1 liter of milk. The ratio of water to milk is. ఓకే, సో ఇదే క్వశ్చన్ తెలుగులో కూడా చూద్దాం. ఒక పాల వ్యాపారి 1 లీటర్ పాలకు 400 milliliterల నీళ్లు కలుపుతాడు. అతను అమ్మే పాలలో నీరు పాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. అవునా? సో క్లియర్గా చూడండి, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో వాటర్ టు మిల్క్ రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాటర్ టు మిల్క్. ఇక్కడ వాటర్ చూడండి 400 ml. అవునా? మిల్క్ ఎంత ఇచ్చాడు? 1 liter. అవునా? సో ఇప్పుడు మనకు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. 400 millilitersని లీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? 400 × మిల్లీ అంటే 10⁻³ కదా. 10⁻³ లీటర్స్, లేదు అంటే 1/1000 లీటర్స్. మీ ఇష్టం, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా రాయండి. ఓకే, మిల్లీ లీటర్ని లీటర్లో కంటే /1000 లీటర్స్. సో ఇక్కడ మనకి మిల్క్ అనేది 1 liter. సో 2 zeros 2 zeros కిడ్స్ క్యాన్సిల్. 2 2s 2 5s. మనకి రేషియో ఏమొచ్చింది ఫైనల్గా? 2/5 కదా. 2/5 liters to 1 liter. రేషియో ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? 2:5
రైట్ ఆన్సర్. సో క్లియర్గా చూడండి, ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ది ప్రోడక్ట్ 359 into 953 ద సమ్ ఆఫ్ 10 digit and 1 digit. ఓకే, సో క్లియర్గా చూడండి. సో మనకి 359 అలాగే 953ని మనం యాడ్ చేయాలి. ఓకే, సో ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది కదా. సో దిస్ ఈస్ 9 3s 27, 5 3s 15 ప్లస్ 2 ఎంత మనకి 17. ఓకే, సో 9 and 11. ఓకే, నెక్స్ట్. సో క్లియర్గా చూడండి, దిస్ ఈస్ 7 12. ఓకే, సో క్లియర్గా చూడండి, మనకు మల్టిప్లై చేస్తే కంప్లీట్గా మనకి 3,42,227 వచ్చింది. అయితే మనకి ఇందులో ఏం అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ 10th digit అండ్ 1th digit. ఓన్లీ మనకి 1th digit అలాగే 10th digit యొక్క సమ్. ఓకే, 1th digit ప్లేస్లో మనకి 7 ఉంది, 10thలో 2 ఉంది, అవునా. సో 2 + 7 ఎంత 9. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. 0.0625 హోల్ ఫోర్ 3/4 ఈక్వల్. మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ రావాలి ఈ క్వశ్చన్ సింప్లిఫై చేయాలంటే, అలాగే డెసిమల్ టు రేషనల్ కన్వర్షన్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది మనం 100% కరెక్ట్ చేస్తాం. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి 0.0625 హోల్ పవర్ 3/4 కదా, అవును. సో ఫస్ట్ 0.0625ని నేను, ఇది డెసిమల్ కదా, డెసిమల్ నుంచి నేను రేషనల్లోకి కన్వర్ట్ చేస్తాను. అంటే ఏమవుతుంది, 625/10,000, అవునా, హోల్ పవర్ 3/4, అవునా. 625ని మనం ఎలా రాయొచ్చు, 5/4 అని రాయొచ్చు కదా, అవునా. 5/4/10^4. ఓకే, సో హోల్ పవర్ 3/4, అవునా. సో 5/10 హోల్ పవర్, సో 4 into 3/4, 4 క్యాన్సిల్. సో క్లియర్గా చూడండి. నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి, క్లియర్గా చూడండి, 5/10 హోల్ పవర్ 3. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూడండి, మిగిలింది ఏంటి మనకి 5/10 హోల్ పవర్ 3, అవునా. సో క్లియర్గా చూడండి, 5 పవర్ క్యూబ్ అంటే ఏంటి 125 కదా, 125 సో 10 క్యూబ్ అంటే ఎంత 1000. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 0.125 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చూసారు కదండి. సో ఈసారి జరగబోయే టెట్ ఎగ్జామ్లో మనకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్వశ్చన్ని సో 100% కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.